ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. సాధారణంగా ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈసారి దేశంలోని నైపుణ్యాభివృద్ధి రంగాన్ని పునర్వ్యవస్థీకరించే ఉద్దేశంతో కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకానికి ప్రధాన్ మంత్రి కౌశల్ ముద్రా యోజన పేరు పెడుతున్నారు. ఈ పథకం ద్వారా నైపుణ్య శిక్షణకు ఆర్థిక సాయం అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రత్యేకంగా మహిళలు, గ్రామీణ యువత, వికలాంగులకు ప్రయోజనాలు చేకూర్చడం దీని ఉద్దేశం. నైపుణ్యాలను పెంపొందించడానికి ఆర్థిక సాయం అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో నాణ్యతతో కూడిన శిక్షణను పొందడానికి ఈ పథకం ద్వారా సాయం చేస్తారు. శిక్షణకు సంబంధించిన ఫీజులు కట్టలేక ఆయా ప్రోగ్రాంలకు దూరంగా ఉంటున్న వారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడంపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. వెనుకబడిన వర్గాలు, ప్రాంతాలకు రుణ గ్యారంటీలు, వడ్డీ రాయితీలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రధానంగా వీటిపై దృష్టి భారత్లో వేగంగా ఎదుగుతున్న రంగాలపై PMKMY దృష్టి కేంద్రీకరిస్తుంది. అధిక వృద్ధి, అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం తోడ్పడుతుంది. అధునాతన సాంకేతిక, ఆటోమేషన్ ఈ రంగాలపై దృష్టి సారించడం ద్వారా స్వావలంబన భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చేసే లక్ష్యం వైపుగా వేగంగా తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం. నైపుణ్యాల పెంపుకు ఆర్థిక సాయం ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ తుది దశకు తీసుకువెళ్తోంది. నైపుణ్య శిక్షణకు ఆర్థిక సాయం ముఖ్యమని ఇది గుర్తిస్తోంది. అధికారులు భారత్లో నైపుణ్య ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై పనిచేస్తున్నారు. రుణాల పరిశీలనను సులభతరం చేయడం, సమాచార సేకరణను మెరుగుపరచడం ద్వారా మరింత సమర్థంగా లక్ష్యాలను చేరుకునే ప్రయత్నాలు చేస్తారు. భారత్లో 35 ఏళ్లలోపు వయసున్న వారు 65% ఉన్నారు. అయినప్పటికీ నైపుణ్య లోటు ప్రధాన సమస్యగా ఉంది. PMKMY ద్వారా ప్రభుత్వం శిక్షణ పొందే వారి సంఖ్యను పెంచుతుంది.